ఏపీ పిఎస్సి గ్రూప్ 2 ప్రిపరేషన్ మన మూడో వారానికి అందరికీ స్వాగతం. ఈ వారం సిలబస్ చాలా కీలకం. మరాఠాల నుంచి బ్రిటిష్ పాలన వరకు ఎన్నో ముఖ్యమైన టాపిక్స్ ఉన్నాయి. సరే, మరి ఈ ప్లాన్ని కేవలం చూడడమే కాదు, దీన్ని ఎలా విజయవంతంగా పూర్తి చేయాలో, ప్రతి టాపిక్ని మన బ్రెయిన్లో ఎలా ఫిక్స్ చేసుకోవాలో వివరంగా మాట్లాడుకుందాం. ఈ షెడ్యూల్ చూడగానే అమ్మో ఇన్ని సబ్జెక్టులా, ఇన్ని గంటలా అని కొంచెం కంగారుగా అనిపించొచ్చు. అది చాలా సహజం. కాని ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మీ గమ్యానికి దారి చూపించే ఒక పవర్ఫుల్ మ్యాప్ లాంటిది. దీన్ని సరిగ్గా ఎలా వాడాలో తెలిస్తే చాలు, మీ ప్రిపరేషన్లో సగం విజయం సాధించినట్టే. అయితే అసలు ప్రశ్నేంటంటే, ఈ పేపర్ మీద ఉన్న టైం టేబుల్ను ఎగ్జామ్లో మార్కులుగా ఎలా మార్చుకోవాలి? మనం కేటాయించే ప్రతి గంటని ప్రతిరోజు ఎలా సద్వినియోగం చేసుకోవాలి? ఈరోజు మనం సరిగ్గా ఆ స్ట్రాటజీ గురించే మాట్లాడుకోబోతున్నాం. కేవలం చదవడం మాత్రమే కాదు, చదివింది గుర్తుండేలా ఏం చేయాలో కూడా చూద్దాం. మనం డైలీ ప్లాన్లోకి వెళ్లే ముందు ఈ వారం షెడ్యూల్ వెనుక ఉన్న లాజిక్ ఏంటో అర్థం చేసుకుందాం. మన ప్రిపరేషన్ మొత్తం 4 ముఖ్యమైన పిల్లర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్కు ఇన్ని గంటలు అని పెట్టడం వెనుక ఒక ఖచ్చితమైన కారణముంది. ఒక్కసారి ఈ టేబుల్ చూడండి. ఇది కేవలం టైం డివిజన్ కాదు, ఇదొక స్ట్రాటజీ. ఎగ్జామ్లో ఎక్కువ వెయిటేజున్న ఇండియన్ హిస్టరీకి మనం ఏకంగా 18 గంటలు కేటాయించాం. అంటే మన ఫోకస్ అంతా ఎక్కువ మార్కులు తెచ్చిపెట్టే టాపిక్స్ మీదే ఉండాలి. దీనివల్ల మన టైం ఆదా అవుతుంది, రిజల్ట్ కూడా మెరుగ్గా ఉంటుంది. ఈ వారాన్ని ఒక పెద్ద కొండలా చూడొద్దు, దాన్ని చిన్న మైలురాళ్లుగా విభజించుకుందాం. చూడండి, 15వ రోజున మరాఠా విజయనగర బేసిక్స్ పూర్తి చేయాలి. 17వ రోజున యూరోపియన్ల రాక గురించి తెలుసుకోవాలి. ఇలా చిన్న టార్గెట్స్ పూర్తి చేసుకుంటూ వెళ్తే వారం చివరికి మొత్తం సిలబస్పై ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. సరే, థియరీ చాలా అయింది. ఇప్పుడు అసలు యాక్షన్లోకి దిగుదాం. ఈ షెడ్యూల్లో ప్రతిరోజూ మనం ఫాలో అవ్వాల్సిన ఒక ప్రాక్టికల్ రొటీన్ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇది మీ డైలీ సక్సెస్ ఫార్ములా. ఉదయాన్నే లేవగానే నిన్న ఏం చదివామో ఒక 15 నిమిషాలు ఫాస్ట్గా రివైజ్ చేయండి. ఆ తర్వాత 90 నిమిషాలు మొదటి సబ్జెక్ట్పై పూర్తి ఫోకస్ పెట్టాలి. ఇక ఆ తర్వాతొచ్చే 10 నిమిషాల బ్రేక్, అది నాన్ నెగోషియబుల్ అండి. బ్రెయిన్కి కూడా రెస్ట్ కావాలి కదా. ఇక రోజు చివర్లో నోట్స్ చూడకుండా ఆ రోజు ఏం నేర్చుకున్నారో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించండి. అసలైన లెర్నింగ్ అంటే ఇదే. ఇప్పటిదాకా ఏం చదవాలో చూశాం, కానీ అసలు మ్యాటర్ ఏంటంటే ఎలా చదవాలి అనేది. ఎందుకంటే హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేసేవాళ్లే విజయం సాధిస్తారు. మన లెర్నింగ్ని సూపర్ ఎఫెక్టివ్గా మార్చే కొన్ని పవర్ఫుల్ టెక్నిక్స్ ఇప్పుడు చూద్దాం. దీని పేరే యాక్టివ్ రీకాల్. ఇది టాపర్స్ ఉపయోగించే ఒక సీక్రెట్ వెపన్. సింపుల్గా చెప్పాలంటే, పుస్తకాన్ని పదే చదివే బదులు పుస్తకం మూసేసి చదివింది గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించడమే. ఇది మీ మెదడుకు ఒక ఎక్సర్సైజ్ లాంటిది. సమాచారాన్ని పర్మనెంట్గా ఫిక్స్ చేస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మీరు 17వ రోజు యూరోపియన్ల రాక గురించి చదివారు. ఇప్పుడు పుస్తకం మూసేయండి. ఒక పేపర్ తీసుకుని పోర్చుగీస్ వాళ్ల ముఖ్యమైన స్థావరాలు ఏవి అని రాసి చూడండి. గుర్తుకు రాకపోతే అప్పుడు మళ్ళీ పుస్తకం చూడండి. నమ్మండి, ఈ పద్ధతి అద్భుతంగా పనిచేస్తుంది. కొన్ని కష్టమైన టాపిక్స్ కోసం ఇవిగో కొన్ని క్విక్ టిప్స్. విజయనగర డైనాస్టీస్ ఆర్డర్ కోసం ఎస్ఎస్టి అంటే సంగమ, సాళువ, తుళువ లాంటి కోడ్ వర్డ్స్ పెట్టుకోండి. అష్టప్రధాన్ సిస్టమ్ను ఒక ఫ్లోచార్ట్లా గీయండి. ఒక టాపిక్ మీకు బాగా అర్థం కావాలంటే అది వేరొకరికి పాఠం చెబుతున్నట్లుగా చెప్పండి. ఈ చిన్న ట్రిక్స్ మీ టైంని చాలా సేవ్ చేస్తాయి. మనం సక్సెస్ అవ్వాలంటే కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. రోజూ కరెంట్ అఫైర్స్ రివైజ్ చేయలేదంటే ఈజీగా వచ్చే మార్కులు పోగొట్టుకున్నట్టే. నోట్స్ రాయకుండా హిస్టరీ చదవడమంటే విన్న కథని మర్చిపోవడమే. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రతి 90 నిమిషాలకి బ్రేక్ తీసుకోకపోతే మీ కాన్సంట్రేషన్ దెబ్బతింటుంది. ఈ ట్రాప్స్లో పడొద్దు. ఇక మనం వారం చివరి ఘట్టానికి వచ్చేశాం. 21వ రోజు. ఇది కేవలం రివిజన్ రోజు కాదు, ఇది మీ వారపు కష్టాన్ని పటిష్టం చేసుకుని మీ కాన్ఫిడెన్స్ను బూస్ట్ చేసుకునే పవరప్ డే. ఈ వారం మొత్తానికి ఇదే ఫైనల్ మ్యాచ్. ఈ తేడాను స్పష్టంగా చూడండి. నోట్స్ మళ్ళీ చదివితే అంత గుర్తుందిలే అనిపిస్తుంది, కాని అదొక భ్రమ. అదే ఒక ప్రశ్నకు సమాధానం రాయడానికి ప్రయత్నించినప్పుడు, లేదా ఒక 40 ఎంసీక్యూలు సాల్వ్ చేసినప్పుడు మీకు నిజంగా ఎంత గుర్తుందో బయటపడుతుంది. ఎగ్జామ్ హాల్లో మనం ప్రశ్నలే కదా సమాధానం ఇవ్వాలి.
సో ప్రాక్టీస్ కూడా అదే చేద్దాం. ఒక చాలా ముఖ్యమైన విషయం, ఈ సబ్జెక్టులేవి వేర్వేరు ద్వీపాలు కాదు, అన్నీ ఒకదాంతో ఒకటి లింక్ అయి ఉంటాయి. మరాఠాల పతనం బ్రిటిష్ వాళ్ల ఎదుగుదలకి ఎలా దారితీసిందో కనెక్ట్ చేసుకుంటే హిస్టరీ ఒక కథలా గుర్తుండిపోతుంది. విజయనగర కళల గురించి చదివినప్పుడు అది మెయిన్స్లో ఒక మంచి ఆన్సర్కు ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించండి. ఇలా లింక్ చేసుకోవడం వల్ల మీ అండర్స్టాండింగ్ డబుల్ అవుతుంది. సరే, ఇప్పుడు ఈ వారం జర్నీ స్టార్ట్ చేసే ముందు మన దగ్గర అంతా సిద్ధంగా ఉందో లేదో ఫైనల్గా ఒకసారి చెక్ చేసుకుందాం. మన బ్యాగ్స్ సర్దుకున్నామా లేదా అన్నట్టు. ఈ వారం యుద్ధానికి మన ఆయుధాలివే. మీ దగ్గర మంచి టెక్స్ట్ బుక్స్, పాత క్వశ్చన్ పేపర్స్, ఇంకా నోట్స్ రాసుకోవడానికి ఒక నోట్బుక్ ఉన్నాయో లేదో చూసుకోండి. ఇక టైమర్, ఇది చాలా చాలా ముఖ్యం, మనల్ని ట్రాక్లో పెడుతుంది. ఇవన్నీ రెడీగా ఉంటే మీరు స్టార్ట్ చేయడానికి సిద్ధం. గుర్తుంచుకోండి, ఇది స్ప్రింట్ కాదు, ఒక మ్యారథాన్. ప్రతిరోజూ చిన్నగా, కన్సిస్టెంట్గా ముందుకు వెళ్లడమే ముఖ్యం. మీ దగ్గర ప్లాన్ ఉంది, స్ట్రాటజీ ఉంది, ఇక దాన్ని ఆచరణలో పెట్టడమే మిగిలింది. ఈ వారం మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఈ విశ్లేషణ మీకు ఖచ్చితంగా సహాయపడుతుందని ఆశిస్తున్నాను. వచ్చే వారం మరో ఛాలెంజ్తో మళ్ళీ కలుద్దాం.